ప్రస్తుతం శాసన మండలి కొనసాగుతుంది, లైవ్ చూద్దాం. పెద్దలందరూ చెప్పేవారు. అంతేకాకుండా గోల్కొండ పత్రిక యొక్క గొప్పతనం గురించి మనం గొప్పగా చెప్పాల్సిన అక్కర్లేదు. వాస్తవంగా మన ప్రాంతంలో మిగిలిన ఏకైక పత్రిక అదే. సరే, కొద్ది కాలం ఆంధ్రపత్రిక నడవచ్చు, కానీ పేరులోనే ఆంధ్ర ఉండేది. వాస్తవంగా తెలంగాణ ప్రాంతానికి తెలుగు వచ్చినప్పుడు కూడా తెలుగు అనే మనకు ఆంధ్ర మహాసభ వాస్తవంగా ఒక కాంట్రడిక్షన్ కనపడేది మన దగ్గర. ఇక్కడేమో ఉర్దూ భాష ప్రధానంగా ఉండి తెలుగు సాహిత్యానికి అవకాశం లేని రోజుల్లో, తెలుగు భాషకు కూడా అంత ప్రాధాన్యత లేని టైంలో తెలుగు భాషతో పత్రికలను కాదు సాహిత్యాన్ని కూడా సృష్టించి ఆ సాహిత్యాన్ని అందరికీ చేరేటట్టు చేరిన గొప్ప వ్యక్తి మరి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. మరి వారి పేరుతో మనం చేస్తున్న అనేక విషయాలు పెద్దలు ఇప్పటికే దేశపతి శ్రీనివాస్ గారు చాలా వివరంగా వారు చేసిన కార్యక్రమాలతో అన్నిటి విషయాలు చెప్పినారు. మరి చాలా కాలం వారిని గుర్తింపబడలేదు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే కొంత తెలంగాణ యొక్క వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పేర్లు లేవు సార్. మన మహిళా యూనివర్సిటీ మొన్న చాకల ఎల్లమ్మ గారి పేరు పెట్టుకున్నాం, అది పద్మావతి మహిళా యూనివర్సిటీ మనకు, దాని కిందనే నడిపేది. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ దాని కింద నడిపేది. ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఎక్కడ ఏ పేరున్నా ఆంధ్ర ప్రముఖుల పేర్లే మన తెలంగాణకు వచ్చినాయి. సరే, ఇవాళ మన మిత్రులు చెప్తున్న కేబీఆర్ పార్క్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అసలు తెలంగాణ వల్ల అస్తిత్వం ఎక్కడిది, పేరు ఎక్కడిది, ఊరు ఎక్కడిది? తెలంగాణని ఒక మనిషిలాగా చూసిన పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇవాళ తెలంగాణ బిడ్డ పేరు మనం పెట్టుకున్నందుకు గర్వపడాలి. ఇది ఎవరికో వ్యతిరేకం అనుకునే పరిస్థితి కాదు. 2 విశ్వవిద్యాలయాలు 2 రాష్ట్రాల్లో ఒకే పేరుతో ఉండయి. అసలు అది యూనివర్సిటీ చట్టానికి కూడా భిన్నమైంది. అది ఏ స్టేట్లో పెట్టుకునే యూనివర్సిటీ ఆ స్టేట్ యొక్క దీని మీదనే పెట్టాలి. ముఖ్యంగా ఈ తెలుగు యూనివర్సిటీ కూడా గతంలో ఒక అపవాదం ఉన్నది మనకు. ఇది కూడా ఇట్ ఈజ్ ఎంక్రోచ్డ్ బై అదర్స్. దీంట్లో సృష్టించబడ్డ సాహిత్యం, పనులు, కథలు తెలంగాణ అంశాలకు సంబంధించి కాకుండా మిగతా సాహిత్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన కథ ఉన్నది. కనీసం ఈ సురవరం ప్రతాప్ రెడ్డి పేరుతో ఆ తెలుగు యూనివర్సిటీ తెలంగాణ ప్రాంతం యొక్క భాషా విశిష్టతని, ఇక్కడుండే భావజాలని, ఇక్కడుండే ఆచార వ్యవహారాలని, సంస్కృతుల్ని బలంగా ముందుకు తీసుకుపోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ బిల్లును సమర్థిస్తూ తెలియజేస్తున్నాను.